ఇదిగండి ఈ కుసుమ చెట్లు అండి ఇవి. అసలు దీనికోసం ఏం బాబాయ్ ఎప్పటి నుంచి తిరుగుతున్నా? ఎందుకు ఎందుకు తిరుగుతున్నావు చెప్పు. ఆహా, ఏదో నోటిపోతా ఏదో తగ్గిద్ది అన్నావు కదా. సరే, ఈ పూలన్నీ మనకు అవసరం. పూలు కొయ్యి. బ్లేడ్ కావాలా? మరి ఇంత దూరం ఇదే ఊరు మనకు తెలియదుగా. పొలంలో కనపడిందండి, దీనికోసం తెగెతుకుతున్నాము. కుసుమ చెట్టు అండి, దీని గురించి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముళ్ళు కూడా అట్లానే ఉండే, పట్టుకోలేకపోతున్నాం. ఈ పూలు మాత్రం తీసుకొస్తాం. దీని గురించి ఒక రెసిపీ ఉందండి, చేద్దాము. బాబాయ్ మరి ఎలా కోసేది? ఇదిగండి, దీన్ని ఇలా కోస్తే పచ్చడి ఏదో పసుపు పచ్చ రంగులో పాలు వస్తున్నాయండి. అసలు ముళ్ళు పువ్వులు కొయ్యనివ్వట్లేదు. మరి ఎలాగా తీయాలో ముళ్ళు నుంచి ఈ పువ్వులు నాకేం అర్థం కావట్లేదు. ఒట్టి ముళ్ళే, చాలా కష్టంగా ఉంది. కానీ ఈ పువ్వులు ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో చాలా చాలా అవసరం. వీటి ఔషధం నాకు కావాలి కాబట్టి ఇది చేస్తూ మీకు రే పిన్ అబ్బబ్బ ముళ్ళురా ఏంట్రా అది? ఇంకెంత కష్టంగా ఉన్నా కూడా కొయ్యాల్సిందే అండి. ఇదిగోండి ఇలా కోస్తున్నాను, ఇలా కోసుకొస్తాను మొత్తము. పువ్వులు మాత్రం బంగారంతో సమానం. చూడండి, ఎల్లో కలర్లో ఉన్నాయి. బాబాయ్ నేను కోస్తున్నదా? మట్ట అంటారు, ఇది తాటేకులు ఉంటాయి కదా, తాడి చెట్టు తాటేకులు, అదన్నమాట. దీన్ని పెట్టి కోస్తున్నాడు. కొయ్ బాబాయ్ కొయ్. పచ్చగా ఉన్నాయి పూలు. ఇదిగో చూడండి, డ్రెస్లో వేసుకుంటున్నాను. మరి ఏం చేస్తాము. ఇవన్నీ ఇది గుల్కండ్ చేసుకుంటున్నామండి మనం. ఈ పువ్వులతో ఇటు చూపించినాను, ఈ పువ్వులతో గుల్కండ్ చేసుకుంటున్నాం. ఇది పొన్నూరు పరిసర ప్రాంతాల ఏరియా. ఇది మేము వెళ్తుంటే కనిపించింది, ఇంకెక్కడ ఆగిపోయాము. వీటి కోసం ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నాను. ఇంకా ఈ చెట్టు ఉపయోగాలు కూడా చెప్పుకుందామండి. అయితే చెయ్యి పెట్టడానికి లేదు, బాగా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు ఈ పువ్వులు నేను ఎలా తీసుకోవాలో అసలు. చాలే బాబాయ్, ఇప్పుడు ప్రస్తుతం ఇంతవరకు చాలే. మనం గింజలు తెచ్చుకొని, గింజలు కూడా అండి కుసుమ గింజలు చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా వెళ్దాంలే, మరి అన్నం టైం కూడా అవుతుంది కదా. అదిగోండి ఆ గరిమట్టతో ఎలాగొస్తున్నారు చూడండి. ఒక బ్లేడ్ కానీ ఏదన్నా కావాలి. పువ్వు ఇలా పట్టుకుంటుంటే రాలిపోతుంది. పొలం ఇప్పుడు ఇవన్నీ నేనే ఆడేసుకోను. కొయ్యి మరి కొయ్యి. ఇలాంటివి దొరికితే బంగారమేనండి, ఎవరో ఆపేసి వెళ్ళిపోరు. మరి ఇవన్నీ ఎడబెట్టుకోవాలి, మనం ఎలా కూర్చోవాలి? ఒళ్ళో వేసుకుంటున్నాను. కవర్ ఉందా? సరే. మరి నాలుక పూస్తే ఎలా రాసుకుంటావు ఒకసారి చూపించు. చూపించి అక్కడ చూపించు. అట్లని నాలుగు పూసుకుంటే ఒక్క రోజులో పోయిద్ది. నాలుగు పూస్తే అదిగో అక్కడ పువ్వు ఉందో చూడు బాబాయ్, ఎత్తుగా. చెప్పావు పని నేను మర్చిపోయాను. చూస్తాను నన్ను అనుకుని నేను చూస్తుంటే కవర్లు ఎందుకు కవర్ చూడాలి నాకు తోటలో. పలుగురికి వెళ్ళిపోతే అందుకే నేను నిద్రపోయేదాన్ని కూడా నిద్రపోకుండా తీసుకుంటున్నాను. ఇవి కుసుమ పువ్వులండి, మీకు అక్కడ చూపించాను కదా. ఆకులు రాకుండా కొయ్యవరలక్ష్మి, ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. ఇట్లా ఇప్పుడు ఈ కుసుమ పువ్వులతో రెసిపీ అని చెప్పుకున్నాం కదా. ఈ కుసుమ పువ్వులు ఒక 1/2 kg అనుకోండి, ఒక 1/2 kg పంచదార. ఈ పువ్వుల గుల్కండ్ అన్నమాట. ఈ పువ్వులు గుల్కండ్ తయారు చేసుకోవటం వల్ల ఏమేమి ఉపయోగాలు, అసలు ఇదేంటి అనేది తెలుసుకుందామండి. చూడండి, ఎల్లో కలర్గా పాలు వస్తున్నాయి. ఎల్లో కలర్ పాలు. మా బాబాయ్ చెట్టు దగ్గరే నోరు పూస్తే అది రాసుకుంటే పోయిద్దని నాలుగు మీద కూడా రాసుకొని చూపించాడు కదా, అది. ఇంకా వీటి గింజలు మగవాళ్ళకి చాలా చాలా మంచిదన్నమాట. ఇలా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఈ రెసిపీ కూడా చూద్దామండి. ఈలోపు మా తోడుకోడలు పువ్వులన్నీ కట్ చేస్తూ ఉంటుంది. అమ్మ ఇవి మాత్రం జాగ్రత్త పడేయండి, ఎవరు తిరగని చోట పడేయండి. అన్నీ ముళ్ళేనండి, అసలు తీయడానికి చాలా కష్టంగా ఉంది. ఇక ఈ పువ్వులు కడిగేది ఏమీ లేదండి. కడిగేస్తే అసలు పట్టుకుంటేనే రేఖలు ఊడిపోతున్నాయి. కడిగేది ఏమీ లేదు.
2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, దాని మీద ఉన్న డస్ట్ అంతా పోయింది. మీరు చూసారు, చాలా స్వచ్ఛంగా చాలా బాగుంది, మురికి గిరికి ఏమీ లేకుండా. వీటిని ఏమంటారంటే సంస్కృతంలో స్వర్గక్షీరి అంటారు. అంటే ఎల్లో క్షీరి అంటే క్షీరం అంటే పాలు, స్వర్గం అంటే తెలిసిందే కదా మీకు. ఇంకా దాన్ని ఏమంటారండి, ఎందుకంటారంటే అలాగా, దీని పాలు ఎల్లో కలర్లో ఉంటాయి, చూశారు కదండి. అందుకని దాన్ని సంస్కృతంలో స్వర్గక్షీరి అంటారు. మామూలుగా మేము అనుకోండి కుసుమ అంటాం, ఎవరైనా సరే కుసుమ చెట్టు అంటారు. ఇది ఈ కుసుమ గింజలు, కుసుమ నూనె ఆల్రెడీ అందరికీ తెలుసు కుసుమ నూనె గురించి. ఇంకా ఈ పువ్వుల్ని అలా చేసుకుంటున్నప్పుడు మనము విపరీతమైన శ్లేష్మం ఉండిద్ది కదండి, దగ్గు, ఆయాసం, కడుపు నొప్పి, ఇలాంటి వాటికన్నిటికి ఈ గుల్కండ్, మనం తయారు చేసుకునే గుల్కండ్ చాలా మంచిది. ఇవి గుప్పిడు నీళ్ళల్లో వేసుకొని కాసి వడకట్టి తీసుకున్నా కూడా పిల్లల్లో ఇవి వచ్చిద్ది కదా వాంతులు, ఆ వాంతులు ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఇక ఆకులంటే ఇవేనండి, అసలు పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఈ ఆకు కూడా బాగా నూరేసి రసాన్ని తీసి మనం ప్రతిరోజు ఉదయం పరగడుపున్న తాగుతూ ఉంటే కుష్ఠవ్యాధి అసలు తగ్గని కుష్ఠవ్యాధి కూడా, చాలా కాలం నుంచి ఉన్న కుష్ఠవ్యాధి కూడా ఒక 40 రోజులు తాగగానే తగ్గిపోయిద్ది అన్నమాట. ఇంక ఈ ఆకుల్ని మనం 2 తులాలు తీసుకొని బాగా మంచి నువ్వుల నూనెలో చేర్చి బాగా కారం తగలకుండా ఉండేదన్నమాట. దాంట్లో వేసేసుకొని సన్నని మంట మీద ఎగిరేదాకా, అంటే చాలా మీకు ఆయిల్స్, తైలాలు తయారు చేయటం చూపించానండి. ఇంచుమించుగా అదే అలా చేసి గోరెచ్చగా వేడి చేసి చెవిలో 2-3 చుక్కలు వేసుకుంటే చెవి పోటు, చెవి దిబ్బడేయడము, చీము గారటం ఇట్లాంటివన్నీ తగ్గుతాయండి. ఇది ఇంకా ఇలాంటివే కాకుండా ఈ కాయలు ఉంటాయండి. కాయ ఒకటి ఇక్కడ కోసాను చూడు వరలక్ష్మి, కాయ ఎండినాక గింజలు తీద్దాంలే అంటే బాబాయ్ ఏడకపోవు ఎవరో పేకరు అన్నారు. ముదురుతీ అంట. ఇది కాయ ఇంకా పచ్చిగా ఉంది అంటే పువ్వు ఇట్లా వెనక్కి తిరిగి కాయ మీద పువ్వుతో పాటు ఫస్ట్ పువ్వు వచ్చిద్దండి, తర్వాత ఇలా కాయ వచ్చిద్ది అంతే అనుకుంటా కదా ఏ బాబాయ్. ఫస్ట్ పువ్వు వచ్చినాక తర్వాత కాయ విద్ది. అవును, ఇదిగోండి ఫస్ట్ పువ్వు వచ్చింది, ఇదిగోండి కాయ, ఇదిగోండి కాయ ఇది. ఇక ఈ రేకులన్నీ రాలిపోయి అందుకే దీన్ని మొత్తం ఇలానే ఆకుల్ని ఇట్లానే చేయమన్నారు. ఇంకా ఇవి మనకి విపరీతమైన దగ్గు, కఫము, శ్లేష్మం అంటారు కదా, అది అసలు పీడించి చిత్రహింస పెట్టే బాధలు కూడా అన్నీ తగ్గుతాయి అన్నాం కదండి. ఈ పువ్వులతో గుల్కండ్ చేసుకొని తాగితే ఇదే ఇంకా దేనికి పనిచేసిద్ది అంటే తెల్ల పొడలు, నల్ల పొడలు అంటారు కదా, మచ్చలు, బొల్లి మచ్చలు, ఇలాంటివి కూడా అలా తాగుతూ ఉంటే తగ్గిపోతాయండి. రోజు 2 పూట్ల ఒక 1/2 టీ స్పూన్ చొప్పున ప్రతిరోజు తాగుతూ ఉన్నాం అనుకో, అవి కూడా తగ్గిపోతాయి. ఇక ఈ మొలలో ఈ వేళ్ళు లాగేసి ఎక్కడ లాగుతామండి. ఏదైనా నాకు ఇప్పుడు అర్థమైందంటే ఎంత కష్టమో అంత 100% రిజల్ట్ వచ్చి తీరుతాయని నాకు అర్థమైంది. చూడండి ఎంతమంది కలిపి అసలు గుచ్చుకుంటుంటే తీపులు పోట్లు అంటారండి. అంటే అది బాధ భరించలేనప్పుడు ఆ మాట అంటారనమాట పెద్దవాళ్ళు, తీపులు పోట్లు పుడుతుంది అంటారు. మేము చిన్నప్పుడు నవ్వేవాళ్ళం, అంత తీపి పుడితే మంచిదేగా స్వీటు అనేవాళ్ళం. కానీ ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే తెలిసిద్ది అనమాట. అలాంటి నొప్పి పుడతాయండి ప్రతి ఒక్కటి, పువ్వు అడుగును కూడా ఉన్నాయి. ఇక దీన్ని ఇలా తీసేసుకొని చేసుకుంటున్నాం కదా, వేళ్ళు అంట లాగేసి దీని వేళ్ళు అలా జ్యూసు తీసేసి, ఆ వేళ్ళ జ్యూస్ తీసేసి లేకపోతే అరగదీసి మొలల మీద రాస్తూ ఉంటే ఎండిపోయి మొలలు రాలిపోతాయంట. ఇది కూడా మా బాబాయే చెప్పారు. ఇగండి కుసుమ కాయలు గింజలు. అసలు ఈ కుసుమ నూనె ఎలా తయారు చేసుకోవాలో ఒకరోజు వీడియో పెడతానండి. ఇవే పక్వానికి వచ్చాక వెళ్ళి కోసుకొచ్చి చేస్తాము. ఇక ఈ తైలం విషయాలు కూడా ఒకరోజు చెప్పుకుందాం. ఇప్పుడు ఇంకా గుల్కండ్లోకి వచ్చేద్దాం. గుల్కండ్ని ఇదిగో ఇలా చేసుకున్నాము. కొంచెం దీంట్లోనే కాయలు వస్తున్నాయి కాబట్టి ముదిరిన కాయలకి ఇలా రేఖలే తీసుకున్నాం అన్నమాట. ఈ కాయ బాగా ముదిరింది. ముదురు లేని కాయని ఇలా తీసుకున్నాం. ఇలా అంటే ఇలా అయిపోతుంది అది. ఇంకా దీన్నంతా కూడా పంచదార వేసుకోవాలి. ఈ 1/4 kg ఉన్నాయి అనుకోండి, కొలత చెప్తున్నాను, 1/2 kg పంచదార వేసుకోవాలి.
లేకపోతే 10 గ్రాములు ఉన్నాయి అనుకోండి 20 గ్రాములు పంచదార వేసుకోవాలి. అట్లా నేను ముదురుగా ఉన్న పూలి అన్నీ తీసేస్తున్నాను. తీసేసి పంచదార కొంచెం వరలక్ష్మి పంచదార వేసి, ఇదిగండి పంచదార, ఈ పువ్వులు ఇలా బాగా పిసికేయాలి. అంటే మరి మన భాషలో చెప్పాలని అంటే మీకు తెలియాలి కదా, పిసకటమే అంటారు దీన్ని. ఇలా పిసికేసేస్తే నీరులాగా వచ్చింది. దాన్ని ఒక గాజు సీసాలో పెట్టుకొని రోజు ఎండలో పెట్టుకోవాలి. తేనెలాగా ఒక షర్బత్తులాగా బాగా ఉండిద్ది. ఇంకా అది పిల్లలకి పొద్దున్నే పరగడుపున పెట్టాలి. కఫం శ్లేష్మం అంటున్నారు, మళ్ళీ పంచదార అంటున్నారు అని అంటే ఆయుర్వేదం పంచదార అని అంటే చెడేమి కాదండి. ఇదిగోండి భలే వచ్చింది, చాలా బాగా వచ్చింది పచ్చిగా, ఇప్పుడే తినాలని. ఇంకా దీన్ని గాజు సీసాలోకి తీసుకుందాం. ఈ సీసా సరిపోదేమో వరలక్ష్మి. ఇంకా ఇదంతా ఎండలో పెట్టేటప్పటికి ఆ వేడికి లిక్విడ్ లాగా మారిపోయిద్ది అన్నమాట. ఒక వారం తర్వాత ఇక తినటం స్టార్ట్ చేయాలి. ఇది బిందుకు కూడా కఫం ఉందిగా, దానికి కూడా చేసే ఇది ఇట్లా సీసాలో నిండుగా గాలాడకుండా ఉందండి. ఇది చిన్నగా ఉంది. పెద్దదానికి పెట్టేసుకొని కడగలేదంట, కడిగినాక ఆరినాక అప్పుడు పెద్ద దాంట్లో పెట్టేసి మూత పెట్టి ఎండలో పెట్టుకోవాలండి. వారం రోజులు రోజు ఎండ తగలాలి. ఎండ కూడా ఆ సూర్యుని వేడి వల్ల కూడా చాలా వరకు శక్తి ఇందులోకి వచ్చిద్ది అన్నమాట. ఇంకా దీన్ని రోజు పరగడుపున ఒక 1/2 స్పూను తాగుతూ ఉంటే ఆ కఫము, గుండెకు పట్టిన ఏమంటారు, గుండె కఫమా గుండె జలుబు ఏదో అంటారు, అలాంటి వాటికి, ఆయాసం, దగ్గు, ఎన్ని మందులు వాడినా తగ్గని వాటిని కూడా నయం చేసిద్ది అన్నమాట ఈ కుసుమ గుల్కండ్, కుసుమ పువ్వుల గుల్కండ్. ఇది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.